గాయ్స్ మనమైతే జైసాల్మీర్ వచ్చేసాము. మొత్తం చల్లగా ఉంది. నేనైతే ఎండకు నిలబడ్డాను చూడండి. చూడండి ఇదే జైసాల్మీర్ ఫోర్ట్ అయితే. సో వెళ్ళడానికి చూస్తున్నాను, వెళ్తాం. ఇక్కడ డిసెట్ స్కామ్స్కి అయితే చాలా స్కామ్స్ జరుగుతున్నాయండి. చూసుకోండి, మీకు ఒక 100 మంది వచ్చి అయితే అడుగుతారు మా దగ్గర తీసుకోండి, వేరే దగ్గర స్కామ్ అవుతారని. కానీ మీరైతే ఒక 10 మంది దగ్గర అడిగి, అలాగే మనకు ఇలా తెలిసిన వాళ్ళు ఎవరైనా పక్కన వచ్చి ఉంటారు వాళ్ళని కూడా సజెషన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు 5-6 వేలు చెప్తారు, 14 వేలు ఏదో చెప్తారు. కాకపోతే మినిమం 2000 ఉంటుంది. మీరు 2000 కంటే ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే అందరికి వచ్చేది అంతే. మీరు అంతకంటే ఎక్కువ మాత్రం పెట్టకండి. చూడండి ఇదే జైసాల్మీర్ కోట. చూడండి గాయ్స్, ఇదే జైసాల్మీర్ కోట. స్కామ్స్ అయితే జరుగుతుంటాయి, మీరైతే చూసుకొని మాట్లాడుకోండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని వాళ్ళు స్కామ్ చేస్తారు, వీళ్ళు స్కామ్ చేస్తారు అని మీకు అయితే చెప్తారు. కానీ మీరు ఎవరి మాట నమ్మకండి. మీరు ఒక 10 మంది దగ్గర దగ్గరండి, ఎవరు తక్కువ ఇస్తాలేనండి. ఎందుకంటే అందరూ ఇచ్చేది అదే ప్రైస్, అందరూ చూపించేది అదే. వెల్కమ్ డ్రింక్స్ అన్నీ నార్మలే ఉంటాయి. సో మీరైతే 10 మంది దగ్గరికి వెళ్ళి ఎవరు తప్పిస్తారు. మినిమం 2000 కంటే ఎక్కువ పెట్టకండి. వీళ్ళు వేలు చెప్తారు ఎంతమంది ఉన్నా కానీ. మీరు ఒక పర్సన్కి 2000 అలా పెట్టుకోండి. సో గ్యాస్ చూడండి జైసాల్మీర్లో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. చూడండి గైస్, హౌస్ ఎంత బాగుందో. సో గాయస్ జైసాల్మీర్లో అయితే ఉన్నాము. సో ఇక్కడైతే పెద్ద స్టంట్ జరిగింది గాయస్. ఒకరైతే నన్ను క్యాంప్కి తీసుకెళ్తామని అయితే ఎక్కించుకున్నారు. నా బ్యాగ్ అందులో వదిలేశాను. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చారు. సో నేను వాళ్ళని తీసుకొచ్చాక మాకు ఇంతమంది ఉంటే వద్దు బ్రో, నేను దిగిపోయాను. బ్యాగ్ అందులోనే వదిలేశాను గాయస్. సో ఐ వాజ్ జస్ట్ లైక్ స్కేర్డ్. సో నాకు చాలా భయం వేసింది. తర్వాత అయితే అతని నెంబర్ తీసుకోవడం వల్ల సో గాయస్ అదైతే జరిగింది. సో నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాక నేనైతే వేరే సఫారీకి వెళ్ళాను. సో వాళ్ళే భయ్య నాది కొంచెం ఇలా బ్యాగ్ ఉందంటే వాళ్ళే కార్ని ఇచ్చి పంపారు చూడండి. సో భయ్య అయితే చాలా బాగున్నారు. తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి మన బ్యాగ్ అయితే తీసుకున్నాము. సో నేను కూడా నైట్ అయితే క్యాంప్ అయితే బుక్ చేశాను. చూద్దాం మరి ఎలా ఉంటుందో. సో ఆ వీడియోస్ కూడా పెడతాను చూడండి. సో థ్యాంక్స్ టు నామ్ క్యాబ్. హోటల్ పైకి అయితే వచ్చాం చూడండి. ఇక్కడ డోమ్ స్టాండ్ ఇది హాస్టల్లో ఉంది. సో చూడండి నా వ్యూ ఎలా ఉంది. జైసాల్మీర్ హోటల్ చూడండి, జైసాల్మీర్. చలంగి గాయస్, మనం డిసెట్ సఫారీకి అయితే స్టార్ట్ అవుతున్నాం. చూడండి మనకైతే కార్ వచ్చేసింది. ఇదే ఈ కార్లోనే మనం నైట్ క్యాంప్ చేసే దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. సో లెట్స్ గో. సో వాయిస్ డిసర్ట్కి అయితే వచ్చేసాం చూడండి. గుల్షన్ భాయ్ అయితే తొందరగా తీసుకొచ్చాడు. సో చూద్దాం వెళ్ళి. సో గైస్ జైసాల్మీర్లో అయితే నాకు ఒక తమిళ్ వాళ్ళు అయితే కలిశారు. నాకు కొంచెం తమిళ్ కూడా వచ్చు. సో అందుకే వాళ్ళు నా నెంబర్ తీసుకున్నారు. సో వాళ్ళు కూడా నేను స్టే చేసే సఫారీలోనే స్టే చేశారు. సో వాళ్ళ ఓన్ వెహికల్ ఉండడం వల్ల వాళ్ళు నాకు అయితే వాళ్ళే వెహికల్ అరేంజ్ చేశారు. సో వీళ్ళు ఓన్ వెహికల్ వల్ల వీళ్ళే వచ్చారు. సో మన దగ్గర వాళ్ళకి డిసర్ట్ సఫారీలో కొంచెం ఎయిర్ తక్కువ ఉండాలి, అది తెలియదు కదా. సో వాళ్ళైతే డిసర్ట్లో అయితే బండి చూడండి ఎలా ఇరికిపోయిందో. సో నా ఎంబడి వచ్చిన డ్రైవర్ని అయితే వీళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. ఇది వేరే దగ్గర, వాళ్ళు లొకేషన్ కూడా కొంచెం అర్థం కాక వేరే దగ్గరికి వెళ్ళి అయితే ఇలా ఇరుక్కుపోయారు. సో నేనైతే వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయి మన డ్రైవర్ ఉన్నారు కదా, డ్రైవర్ అతనైతే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు చూడండి. సో అతనే ఇది మొత్తం
ఇందాక చూశారు కదా, ఫస్ట్లో కొంచెం గాలి అయితే తక్కువ తీసేసి కార్ని అయితే బయటికైతే తీసేశాడు. అంటే వాళ్ళు రోజు డిసైడ్లోనే నడుపుతారు కదా, వాళ్ళకైతే తెలుసు గాలి ఎంత ఉండాలి, ఎంత ఉంటే దిగబడదు ఇవన్నీ. సో అతనైతే ఎంబడే తీసేసాడండి, బాగానే తీశాడు. సో వీళ్ళు కూడా వచ్చిన తమిళ వాళ్ళకు కూడా కొంచెం హిందీ రాదు. సో అందుకే నేనైతే ట్రాన్స్లేటర్గా అయితే ఉన్నాను ఇక్కడ. సో హిందీ రాదు, మా డ్రైవర్కి ఏమో వేరే ఏవి రావు, హిందీ ఒకటే వచ్చు. సో నేనైతే ఇద్దరికితో మాట్లాడుతూ మన డ్రైవర్ని అయితే అతని దగ్గరికి తీసుకెళ్ళి కార్ని అయితే తీసుకొని అయితే ఇంకా మేము క్యాంప్కి వెళ్ళాము. సో నేను కూడా బాగా నచ్చింది, ఎందుకంటే లాంగ్వేజెస్ అయితే నేర్చుకోండి గైస్, ఎందుకంటే వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు బాగుంటుంది. సో గైస్ డిసైడ్ క్యాంప్కి అయితే వచ్చేసాము. చూసానండి మాకు క్యాంప్ ఎక్కడిచ్చారో చూపిస్తాను. సో ఇదే గైస్ మాకు ఇచ్చిన డిసైడ్ క్యాంప్ అయితే. సో పదండి చూసేద్దాం. సో ఎంట్రీ అయితే ఇదే గైస్. సో ఎన్ని క్యాంప్సే చూడండి. ఇక్కడ నైట్స్ మనకు అన్ని డీజే ఫోక్ సాంగ్స్ కానీ అవన్నీ ఉంటాడతారు. సో చూడండి ఇక్కడ మనకు డీజే కూడా పెడతారంట. క్యాంప్స్ అయితే ఇవే గైస్. ఇక్కడ మనకి కూర్చోడానికి కానీ నైట్ డ్యాన్స్ చేయడానికి అన్నీ డీజే సాంగ్స్ అయితే. సో నైట్స్ అయితే చూపిస్తాను, నైట్స్ ఇంకా బాగుంటుంది.